రైట్ సార్. అయితే మీరు చెప్పిన దాని ప్రకారం భారత్ పాక్ ల మధ్య శాంతి చర్చలు అనివార్యం అంటారు. అంటే ఇటు టెర్రరిజాన్ని ఎగదోసే పాక్ తో భారత్ చర్చలు జరపడం అంత ఈజీనా? ఎస్ అండి. ఇప్పుడు భారతదేశం ప్రతి దేశానికి ఒకటి చెప్తూ ఉంటది యాజ్ ఎ విశ్వగురు. అదేంటి? శాంతి చర్చల ద్వారా పరిష్కరించుకోండి, యుద్ధం అనివార్యం కాదు అని భారతదేశం ఎప్పుడు ప్రతి దేశానికి చెప్తూ ఉంటది. ఉత్తర దక్షిణ కొరియాల మధ్య 1954లో పీస్ డీల్ కుదుర్చాం మనం. తర్వాత ఈజిప్టు, ఫ్రాన్స్, బ్రిటన్ల మధ్య సూయజ్ కెనాల్ విషయంలో కూడా మనం శాంతిగా మనం ప్రవర్తించాం. యునైటెడ్ నేషన్స్ లో కూడా డిస్కషన్ కి అనివార్యం, ఇంకోటి ప్రత్యామ్నాయం లేదు శాంతి చర్చలు కానీ భారతదేశం చెప్తూ ఉంటది. భారత సంస్కృతిలో కూడా ఒక అద్భుతమైన భాగమే ఈ శాంతి చర్చలు అన్నమాట. యుద్ధం అనేది ఎప్పుడూ కూడా ఫస్ట్ స్టెప్ అవ్వకూడదు అని భారత సంస్కృతి చెప్తుందండి. అది ఒక విషయాన్ని చెప్తాను భారత సంస్కృతిలో. అదేంటంటే రావణ యుద్ధానికి లంకలోకి శ్రీరాముడు వానర సైన్యం తీసుకెళ్లి నిలబడి ఉంటాడు. ఈ నిలబడి ఉన్నప్పుడు కోటాను కోట్ల మంది అటు సైనికులు నిలబడి ఉంటారు. అప్పటికే సీతని అంటే భార్యనే కిడ్నాప్ చేసి తీసుకుపోయాడు రావణుడు. వాడిని క్షమించాల్సిన అవసరం లేదు. కానీ ముందు హనుమంతుడు రాయబారానికి వెళ్తాడు, అది అయిపోయింది. తర్వాత యుద్ధం మొదలు పెట్టే క్షణం ముందు రాముడు సడన్ గా ఒక డిసిషన్ తీసుకుంటాడండి. అదేంటంటే అంగదుడిని రాయబారానికి పంపాలని. ఆశ్చర్యపోతారన్నమాట. అదేంటి, మీ భార్యను తీసుకెళ్ళాడు, వీడు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు యుద్ధానికి, ఇంకా వాడు యుద్ధం ఆపడు, ఇలాంటి టైంలో కూడా మళ్ళీ యుద్ధానికి శాంతి చర్చలు అవసరమా రామా అని ఈవెన్ హనుమంతుడు లాంటి వాళ్ళు కూడా అడుగుతాడు, జాంబవంతుడు. ఎందుకంటే శాంతి అంటుంటే అది లోకు అవుతుంది, ఇది చాలా పెద్ద ప్రమాదం, మానసిక స్థైర్యం కూడా తగ్గిపోతూ ఉంటది సైనికులకి, ఎందుకు రామా అంటే రాముడు ఒక మాట అంటాడండి, అది అద్భుతం. ఇప్పుడు ప్రపంచ ఈ జెనీవా లాంటి పీస్ ట్రీటీస్ లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇది భారత సంస్కృతి ప్రపంచానికి ఇచ్చిందనమాట. అది ఏంటి, ఏమైందంటే ఈ వార్ హ్యాస్ ది పొటెన్షియల్ టు డిస్ట్రాయ్ ది సివిలైజేషన్స్ అంటాడు రాముడు. అంటే యుద్ధం అనేది సంస్కృతులు వేల సంవత్సరాలుగా నిర్మించుకున్న సంస్కృతుల్ని నాశనం చేసే శక్తి ఉంటది. కాబట్టి ఎటువంటి కారణం ఉన్నప్పటికీ యుద్ధాన్ని ఆపడానికే ప్రయత్నం చేయడమే ధర్మం రాముడు చెప్పిందండి. ఇది జెనీవా కన్వెన్షన్ అని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మొత్తం ప్రపంచం అంతా దీని మీద ఇంతటి అద్భుతమైన శాంతి సందేశం ఇచ్చిన భారతదేశం మరి పాకిస్తాన్తో శాంతి చర్చలు జరపకపోతే ఎలా ఉంటది? జరపాలి కదా. అది ఎంత మూర్ఖుడైనా, రావణుడి కంటే దారుణమైన మూర్ఖురాలే, కానీ ఇక్కడ జరపాల్సిందే కదా. కానీ ఇక్కడ ఏంటంటే భారత పాకిస్తాన్ల మధ్య శాంతి చర్చలు అనేది అనివార్యం. ఇట్స్ అన్ ఇన్నోవేటబుల్ అనమాట, మన అవాయిడబుల్. ఎందుకు అంటే 9 కారణాలు ఉన్నాయండి. భారత్ పాకిస్తాన్ ఎంత ఫైటింగ్ చేసుకున్నా శాంతి చర్చలు చేయాల్సిందేనమాట. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అంటుంది, మోహన్ భగత్ సపోర్ట్ చేయడం, మాజీ దౌత్యవేత్తలు, సైనికాధికారులు కూడా, గొప్ప సైనికాధికారులు కూడా, ఎన్ఎన్ నరవాణి లాంటి వాళ్ళు కూడా ఇది చెప్తున్నారు. దీనికి ఎవ్వరు వ్యతిరేకం కూడా, భారతీయులు కూడా వ్యతిరేకం కాదు. పాకిస్తాన్ వెంటనంటే శాంతి చర్చలకు ఎవ్వరూ వ్యతిరేకం కాదు ఇండియాలో. మొట్టమొదటిగా ఎందుకంటే ఈ యొక్క ఎందుకు అనివార్యం అంటే, ఎందుకు ఇన్నోవేటబుల్ అంటే నెంబర్ 1 ఏంటంటే అణుయుద్ధ నివారణ అండి. భారత్ పాకిస్తాన్ 2 అణ్వస్త్ర దేశాలు, 100ల కొలది అణ్వస్త్ర వాహకాలు ఉన్నాయి. ఈ అణు యుద్ధం జరిగితే ఈ కల్చర్స్ నాశనం అయిపోతాయి, అది చాలా ప్రమాదం. కాబట్టి 2 శక్తివంతమైన దేశాలు, ఇక్కడ ఎవరు కాదనకూడదు. గ్లోబల్ పవర్ ఇండెక్స్ ప్రకారం కూడా పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. దాంతో దెబ్బలాడకూడదు మనం కూడా, అది మనతో అసలు ఫైట్ చేయకూడదు. ఎవరు అనేది యుద్ధంలో ఎవరు గెలుస్తారని పక్కన పెట్టేయండి. 2 అణ్వస్త్ర దేశాలు అణుయుద్ధ నివారణ జరగవలసింది. ఎందుకంటే అణుబాంబు అనేది అల్టిమేట్ వెపన్, అంటే ఒకప్పుడు బ్రహ్మాస్త్రం లాంటిది అనమాట. ఈ అల్టిమేట్ వెపన్ యూజ్ చేయకూడదు, కాబట్టి చర్చలు అనివార్యం. ఇక రెండోది ఏంటంటే సూపర్ పవర్ పాలిటిక్స్. భారత్ పాకిస్తాన్లు దెబ్బలాడుకోవడం వల్ల ఇటు చైనా, అమెరికా సూపర్ పవర్స్ అన్ని ఇక్కడ గేమ్ ఆడుతున్నాయి మనతో. ఆ గేమ్ని ఇక్కడ నివారించాలి అంటే ట్రంప్ లాంటి వాళ్ళని, ఈ జీ జిన్పింగ్ లాంటి, ఇప్పుడు నుంచే కదండి స్వతంత్రం వచ్చాక, సూపర్ పవర్ పాలిటిక్స్ ని మన సౌత్ ఏషియా హిమాలయాల కిందకి రాకుండా చేయాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో భారత్ పాకిస్తాన్లే ద్వైపాక్షికంగా చర్చించుకోవాలని ఇండియా చెప్తుంది. షిమ్లా అగ్రిమెంట్ వీటి నుంచి కూడా ద్వైపాక్షికంగా శాంతి చర్చలు, ఇది మా విషయం, మీరు రాకండి అని చెప్పింది. ఇప్పటికీ అదే స్టాండ్ కూడా ఇప్పుడు మోడీ ప్రభుత్వాన్ని కూడా. మరి అలాంటప్పుడు శాంతి చర్చలు జరపాలి కదా. ఇక 3ది ఏంటంటే డెవలప్మెంట్ అండి.
అభివృద్ధి అనేది ఉండాలి. ప్రజల పేదరికాన్ని పోగొట్టి, నిరుద్యోగం పోగొట్టి అభివృద్ధి ఫలాలు వెళ్ళాలంటే ఆయుధాల మీద ఖర్చు పెట్టకూడదు. ఇది పాకిస్తాన్ అంటే ఇంకా దారుణమైన పరిస్థితి. జీడిపిలో 10% ఖర్చు పెడుతుంది. ఇండియా కూడా ఎన్నో ఆయుధాలు ఖర్చు పెడుతుంది. 1962 యుద్ధం నుండి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనకున్న అన్నిటిని, వీటిని అభివృద్ధి ఫలాల కింద మార్చాలంటే యుద్ధం అనే భయం అనేది సౌత్ ఏషియాలో, మన సబ్ కాంటినెంట్ ఉప కాంటినెంట్ లో ఉండకూడదు అంటే పాకిస్తాన్తో శాంతి చర్చలు దానికి మనకి కూడా అనివార్యమైన విషయం అన్నమాట. ఇక టెర్రరిజం ఇంటర్నేషనల్ అడ్డాగా మారిపోయింది సౌత్ ఏషియా టెర్రరిజం, ముఖ్యంగా పాక్ ఆఫ్ఘన్ బార్డర్. ఎందుకంటే పాకిస్తాన్ మన మీద యుద్ధం చేయలేక టెర్రరిజం 1989 జూలై 11వ తారీఖు డేట్ ని పట్టుకుని ఉంది. అది 37 సంవత్సరాల టెర్రరిజం. ఇది అంతం అవ్వాలంటే పాకిస్తాన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి. కాబట్టి మనకి శాంతి చర్చలు అనివార్యం. ఎందుకంటే యుద్ధాల ద్వారా మనం టెర్రరిజాన్ని ఆపలేకపోయాం 5 యుద్ధాల తర్వాత, 30 సంవత్సరాల యుద్ధం తర్వాత. కాబట్టి శాంతి చర్చల ద్వారా అక్కడ ప్రభుత్వంతో మాట్లాడాల్సిన అనివార్యమైన పరిస్థితి ఉంది. ఇక్కడ యుద్ధమే, మనం శక్తివంతంగా ఉండాలి కూడా. తర్వాత యుద్ధాల నివారణ, 5 యుద్ధాలు చేసాం. తర్వాత ఎన్నో టెర్రరిస్ట్ అటాక్లు, 2008 ముంబై పార్లమెంట్ అటాక్, 2001, 2008 ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో టెర్రర్ అటాక్లు అండి. వీటన్నిటిని ఆపాలి, టెర్రరిజాన్ని అంతం చేయాలి. యుద్ధాలను కూడా, అది ఇప్పుడు 6వ యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నాయి భారత్ పాకిస్తాన్లో. ఎంత దారుణమైన పరిణామం. భారత్ డెవలప్ అవ్వకుండా ఆపేసే శక్తి అణుయుద్ధానికి ఉంటుంది. మరి యుద్ధాలని నివారించాలంటే శాంతి చర్చలు అనివార్యం. మాట్లాడుకోవాలి ఎంతటి శత్రువులైనా. తర్వాత భారత్ గ్లోబల్ పవర్ పాలిటిక్స్ మీద ఫోకస్ చేయాలి. ఇప్పటి వరకు భారతదేశం ఎంతసేపు భారత్ను కూడా కంపేర్ చేస్తారు గ్లోబల్ పవర్స్. ఏమని? ఇండియాతో పాకిస్తాన్తో హైపనైజేషన్, డీహైపనైజేషన్ మనం విని ఉంటాం అనమాట. హైపనైజేషన్ చేస్తాడు ట్రంప్, పాకిస్తాన్తో పోల్చేస్తాడు మోడీ గారిని ట్రంప్. ఎందుకంటే సూపర్ పవర్ పాలిటిక్స్. ఇండియా కూడా సౌత్ ఏషియా దాటి ఫోకస్ చేయలేకపోతుంది. చైనా గ్లోబల్ పవర్ పాలిటిక్స్ చేస్తుంది, మనం చేయలేకపోతున్నాం. కాబట్టి పాకిస్తాన్ ప్రాబ్లంని ఎంత వీలైతే అంత తొందరగా పరిష్కరించుంటేనే మనం గ్లోబల్ పాలిటిక్స్ మీద గేమ్ ప్లే చేయగలుగుతాం అనమాట. అది చాలా అనివార్యం. ఎందుకంటే ఆల్రెడీ గ్లోబల్ పవర్ అయింది ఇండియా. మరి తర్వాత ఇంకోటి విషయం ఏంటంటే నీటి సమస్య అండి. ఇప్పుడు అంత క్లైమేటిక్ ప్రాబ్లము, నీటి సమస్యలు, ఈ తర్వాత ప్రకృతి విపత్తులు ఇవన్నీ వస్తున్నాయి. భారత్ పాకిస్తాన్ని, ఈ భూమికి ప్రకృతికి బౌండరీలు ఉండవు. కాబట్టి అది పరిష్కరించుకోవాలంటే అందరూ కలిసి పరిష్కరించుకోవాల్సిందే. కాబట్టి నీటి ఇండస్ వాటర్ ట్రీటీ అని కొన్ని వందల రివర్స్, అక్కడ నీటి సమస్య, యుద్ధాలు రాకుండా ఉండాలంటే శాంతి చర్చలు అనివార్యం. మనం ఎంతోసేపు ఇండస్ వాటర్ ట్రీటీని ఆపలేం, నీటిని అక్కడ ఆపలేం. బ్రహ్మపుత్రాన్ని చైనా కూడా ఆపలేదు. మనకి ఎలా వస్తుందో ఎవరి తరము కాదు. అది సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం అక్కడ ఉంది. తర్వాత అఖండ భారత స్వప్నం, భారత సంస్కృతి అండి. ఈ సౌత్ ఏషియా ఈ ఆల్మోస్ట్ ఏంటంటే 50 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతం, ప్రస్తుతం 32. ఇది హిమాలయాల కింద కన్యాకుమారి, ఇటు హిందూ కుష్, కిర్దార్, ఇరాన్ బౌండరీ వరకే, ఇటు మయన్మార్ సగం వరకే కూడా ఈ యొక్క ఉన్నది సబ్ కాంటినెంట్ అంటారు. ఇది ఇప్పుడు భారతదేశం విడిపోయి కొంచెం అటు ఇటు ఏర్పడింది. కానీ భారత సంస్కృతిలో అలా ఎన్నిసార్లు విడిపోయిందో, అది ఎప్పుడు ఒక ఖండం, ఒక ఉపఖండంగా ఉంటదన్నమాట. ఈ భాగంలో ఏ దేశాలు ఏర్పడి ఏదొచ్చినా అది భారత సంస్కృతి మీద ప్రభావం వస్తుంది. బయటోడు లోపలికి వస్తాడు. కాబట్టి అఖండ భారత్ అంటే ఒక అద్భుతమైన ఒక సంస్కృతి ఉంటదన్నమాట. భారత సజీవ సంస్కృతి. ఈ సజీవ సంస్కృతి ముందుకెళ్లాలంటే ఇక్కడ ఇంత యుద్ధాలు జరగకూడదు. పాకిస్తానీ ప్రజలు ఇప్పటికీ మన దురంధర్ పాట, వాళ్ళకి ఎగ్నెస్ట్ గా మనం తీసిన ఆ పాటలు కూడా ఎక్కువ పబ్లిక్ ప్లే అవుతున్నాయి. అక్కడ మన క్యాసెట్లన్నీ అక్కడే ఉంటాయి. మన హీరోలు, హీరోయిన్లు, మన ఫుడ్, మన బిర్యానీలు, మన సంస్కృతి, మన బట్టలు, మన ఉర్దూ, ఈ భాష అన్నీ కూడా ఉంటాయి అనమాట. వాళ్ళు పాకిస్తానీ ప్రజల్ని ఎలా వేరు చేస్తారండి? ఈవెన్ 100-200 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ ఇండియాలో వీళ్ళు విడిగా ఉండరు కదా. ఎన్నిసార్లు విడిపోలేదు మనం, ఎన్ని రాజ్యాలు వచ్చినాయి, ఎంతమంది వెళ్ళిపోలేదు. కాబట్టి ఇప్పుడు RSS వీళ్ళు చెప్పినట్టు భారత పాకిస్తాన్ల మధ్య ఈ ప్రాబ్లం, కానీ పీపుల్ మధ్య కాదు, సంస్కృతిలో ఉండకూడదు. కాబట్టి తప్పనిసరిగా శాంతి చర్చలు జరగాలి, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్. తర్వాత ఇండియా అనేది సూపర్ పవర్ అవ్వాలి, వికసిత్ భారత్ 2047 నాటికి. నేను ఒకటే చెప్తున్నా, ఎంటైర్ గ్లోబల్ పాలిటిక్స్, గ్లోబల్ మీద ఈ అవగాహనతో చెప్తున్నా, ఏ ప్రపంచంలో ఏ దేశం కూడా చరిత్రలో సూపర్ పవర్ అవ్వలేదు. ఎప్పుడు అవుతుంది అంటే దాని పెరట్లో, బ్యాక్ యార్డ్ అంటారన్నమాట. ఇప్పుడు అమెరికా ఎందుకు సూపర్ పవర్ అండి? అమెరికా చుట్టూరు శత్రువులు ఉన్నారేమో చూడండి. అమెరికా బోర్డర్ ఎంత పీస్ఫుల్ గా ఉంటుంది. ఇది కెనడాతో, ఇటు మెక్సికోతో ఫస్ట్ అది సాల్వ్ చేసుకుని సూపర్ పవర్ అవడానికి ట్రై చేసింది. బ్రిటన్ చుట్టూరు చూడండి. ఏ దేశమైన సూపర్ పవర్ అయ్యింది అంటే దాని పక్కన శత్రువులు ఉండకూడదు, భయంకరమైన శత్రువులు ఉంటే అక్కడే ఫైట్ చేసుకోవాలి.
ఇప్పుడు భారతదేశం సూపర్ పవర్ అయ్యే కెపాసిటీ పొటెన్షియల్ ఉంది. ఇది సూపర్ పవర్ అవ్వాలి 2047 నాటికి, మళ్ళీ మన పూర్వ వైభవం రావాలి అంటే మన చుట్టూరునే, మన పెరట్లోనే శత్రువులు ఉండకూడదు. కాబట్టి మనం చుట్టూరు చాలా జాగ్రత్తగా పరిష్కరించుకుని మనం ఎంటైర్ గ్లోబ్ మీద చేస్తేనే చైనా, అమెరికాతో పోటీ పడి యూరోపియన్ యూనియన్తో సూపర్ పవర్ అవ్వగలుగుతాం. కాబట్టి ఇండియా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇలాంటి చిన్న చిన్న దేశాలతో చిన్న చిన్న ప్రాబ్లమ్ని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో రెసిప్రోకల్ మేనర్లో అది సాల్వ్ చేసుకోవాల్సిందే. అందుకే భారత్ పాక్ శాంతి చర్చలు అనివార్యం.